ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి. మాట్లాడనై ఉంటున్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. వింటున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహించి నీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ వాక్య పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నవి అని తలంచుచు ప్రభును స్తుతిస్తూ మీ యోగక్షేమాలను గురించి ప్రభును ప్రార్థించే అవకాశాన్ని మీరు మాకు కలిగించారు అని సంతోషిస్తూ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము అని తెలియచేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాను. క్రమం తప్పకుండా మన ప్రార్థనా జీవితాన్ని, వాక్యపు పఠనాన్ని కొనసాగిస్తూ ఆత్మీయంగా బలముగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో ఆశ అనేది మనిషిని, ఆయుష్ను పోసే ఒక గొప్పదిగా వైద్య శాస్త్రం భావిస్తుంది. డాక్టర్లు కూడా మనకు తెలియజేస్తారు. ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి డాక్టర్లు ఇచ్చే వైద్యానికి మనం స్పందిస్తాం. ఆశ వదిలేస్తే ప్రాణమే పోతుంది. చాలామంది కరోనా కాలంలో నేను బ్రతుకుతాను అని ఆశ కలిగిన వారు బ్రతికారు. ఇక నేను బ్రతకను అని నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిన వారు మరణించారు అని మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడు కూడా ఈ జీవితంలో కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను, వేదనలతో కూడిన ఈ జీవితంలో మనము తట్టుకోగలిగినట్లుగా మనకు నిరీక్షణని ఇచ్చాడు అని మనం గ్రహించాలి. మన నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన రెండవసారి మన కొరకు రానున్నాడు. మనల్ని తిరిగి లేపి ఆయనతో కూడా పరలోకానికి తీసుకుని వెళతాడు. ఎంత గొప్ప నిరీక్షణను మనం కలిగి ఉన్నామో చూసారా? ఈ నిరీక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంత బాధనైనా, ఎంత వేదననైనా, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగిన శక్తిని ఈ నిరీక్షణ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా కుటుంబాలలో దుష్టుని వలన కలుగుతున్న శోధనలో నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఓదార్పు లేదు, నా అన్నవారు లేరు, అసలు నేను బ్రతకడానికి కారణమే లేదన్నట్లుగా మాట్లాడుతుంటాం. అదేవిధంగా నాకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదన్నట్లుగా మన కష్టాలను, కన్నీళ్లను తలుచుకుంటూ కుమిలిపోతుంటాం. కానీ నీ కష్టాలను తట్టుకోగలిగే ఒక నిరీక్షణ నీకు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించాడు. ఆ నిరీక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి స్థితిలోనైనా దేవుని కొరకు బ్రతకగలిగే స్థితి మనకుంటుంది ప్రేమన వారలారా. కాబట్టి ఆ నిరీక్షణను గురించి లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలను దయచేసి మీరు చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకొక నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటున్నాడు. కాబట్టి శ్రమలలోనూ ఓర్పు కలిగి యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహింపబడిన ఆ నిరీక్షణ ద్వారా బలముగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మరి యేసుక్రీస్తు రెండవసారి వస్తాడా?
వస్తే ఏం జరుగుతుంది? 2000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ఇంకా రాలేదు కదా. ఆయన ఎప్పుడొస్తాడు? నెమ్మది నెమ్మదిగా ఈ నిరీక్షణను మనం కోల్పోతూ ప్రభు ఇక రాడేమో అన్నట్లుగా మనం నీరసించి పోతున్నాం. అందుకే దుష్టుడు బలముగా పనిచేస్తున్నాడు ప్రియమైన వారలారా. కానీ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ యేసుక్రీస్తు కొరకైన ఎదురు చూస్తున్న ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అన్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఈ మాటలను ఎలా ఆలోచించి ధ్యానించి మనం బలపడాలో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే నిరీక్షణ మనకే కాదు, మనకంటే ముందు ఇశ్రాయేలీల జీవితాలలో కూడా ఒక నిరీక్షణ ఉంది అన్నట్లుగా మనం గ్రహించగలం. ఇశ్రాయేలీల జీవితాలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో అనగదొక్కబడ్డారు. బానిసత్వం అనగానే ఎంత భయంకరమైందో మనకు తెలుసు. ఉద్యోగం వేరు, బానిసత్వం వేరు. ఉద్యోగానికి టైం లిమిట్ ఉంటుంది, ఉద్యోగస్తుడికి హక్కులు ఉంటాయి. బానిసకు టైం లిమిట్ ఉండదు, హక్కులు ఉండవు. ఐగుప్తీయుల కాళ్ళ క్రింద నలిగిపోయినట్లుగా ఇశ్రాయేలీల జీవితాలు ఉన్నవి. వారిని ఎంత కష్టపెట్టారో లేఖనాలలోనికి మనం వెళ్ళి చూడగలిగితే నిర్గమకాండము 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. శరీరానికి మాత్రమే కష్టం అనుకుంటే పొరపాటు, వారి ప్రాణములను విసికించారు. పొలం పనులు అంటే ఒకే పని. పొలం పనులు అనగానే పొలము దున్నాలి, నాట్లు వెయ్యాలి, కలుపు తీయాలి, మందులు చల్లాలి, కోత కొయ్యాలి, ఫరో కొరకు పట్టణాలను కట్టాలి, మట్టిని తీసుకొని రావాలి, ఆ మట్టి చేత ఇటుకలను తయారు చేయాలి, ఇటుకలను కాల్చాలి, కాల్చడానికి గడ్డిని సమకూర్చుకోవాలి. మీరు ఆలోచించండి. కుటుంబాలుగా బానిసత్వంలో మ్రగ్గిపోతున్న కాలం ప్రియమైన వారలారా సుమారు 400 సంవత్సరాలు. వారి పరిస్థితిని మీరు చూడండి. ఇంకా నిర్గమకాండము 5వ అధ్యాయము 7వ వచనం. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఈయకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. ఫరో ఇంకా కష్టపడుతున్నాడు. గడ్డి మీరు ఇవ్వద్దు, కానీ ఇటుకలు తయారు చేయాలి, ఎప్పటి వలనే ఆ లెక్కనే అప్పగించాలి, లెక్క తగ్గకూడదు అంటున్నాడు. ఇంకా చూడండి 6వ అధ్యాయము 9వ వచనం. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. కఠిన దాసత్వము, బానిసత్వం అనగానే కష్టమైంది, కఠినమైనదంటే వాళ్ళ పరిస్థితులను దయచేసి మీరు ఆలోచించండి. ఎలా భరించారండి ఈ 400 సంవత్సరాలు? మీరు దయచేసి ఆలోచించగలిగితే వారికి కలిగిన ఒకే ఒక నిరీక్షణ, దేవుడు చెప్పిన ఒక మాట 400 సంవత్సరాలు ఎదురు చూచేటట్లుగా, ఆ దాసత్వాన్ని భరించేటట్లుగా వారిని బలపరిచింది ప్రేమన వారలారా. మీరు ఆలోచించండి. దేవుని మాటలు చాలా శక్తివంతమైంది. చిన్న చిన్న మాటలుగా మనకు కనపడుతుంటాయి, జీవిత కాలానికి సరిపోయే బలాన్నిచ్చే గొప్ప మాటలు ప్రేమన వారలారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవి. ఏ మాట వారిని ఆదరించింది అని లేఖనాలలో మీరు చూడగలిగితే ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు గారు నమ్మిన నిరీక్షణ, ఎదురు చూసింది, యోసేపు గారు ఇశ్రాయేలీలకు తెలియచేస్తుంది ఏంటంటే, ఈ దాసత్వంలోనికి మీరు వెళ్ళిపోతున్నారు, ఈ దాసత్వంలో మీరున్నారు, కానీ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు అని చెప్పాడు. ఈ మాట ఇశ్రాయేలీలలో ఉండిపోయి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అన్న ఆ నిరీక్షణతోనే
ఆ బ్రతుకులను ముందుకు తీసుకుని వెళ్ళారు ప్రేమన దేవుని పిల్లలారా. సాయంకాలపు వేళ అందరూ కలిసి కూర్చొని బ్రతుకుల మీద విరక్తి కలుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు? ఒరేయ్, ఈ దాసత్వము ఎంతో కాలం మనకుండదు. దేవుడు యోసేపు గారి ద్వారా చెప్పిన మాట మనకు తెలుసు కదా, దేవుడు నిశ్చయముగా మనల్ని దర్శించి విడిపిస్తాడు అన్న మాట వారికి ఎంతో ఆదరణగా ఉండేది ప్రేమన వారులారా. కేవలం యోసేపు గారితో మాత్రమే కాదు, యాకోబు గారితో కూడా దేవుడు చెప్పాడు ప్రేమన వారలారా. ఆదికాండము 46వ అధ్యాయము 3-4 వచనాలను చూడండి. అందుకతడు, చిత్తము ప్రభువా నేను, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యాకోబు గారు యోసేపుకు తెలియచేస్తే యోసేపు గారు ఇశ్రాయేలీలకు తెలియచేశాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ కష్టాలు కన్నీళ్లు ఎంతో కాలం ఉండవు. ఒక నాయకుణ్ణి దేవుడు పుట్టిస్తాడు, ఆ నాయకుడి ద్వారా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అనే నిరీక్షణను కలిగి 400 సంవత్సరాల దాసత్వాన్ని భరించగలిగే స్థితినిచ్చింది ప్రేమన వారలారా. బంగారం విలువైనది. చిన్న బంగారం ఎన్నో రోజులు మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలదు అన్నట్లుగా దేవుని మాటలు అంతకంటే గొప్పవి. ఒక మాట నిన్ను జీవితాంతము కూడా ఆదరించగలిగే శక్తి కలిగింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీల 400 సంవత్సరాల నిరీక్షణ వారిని సిగ్గుపరిచిందా? దయచేసి మీరు ఆలోచించండి. ఎదురు చూశారు. ఐగుప్తీయులు ఒకవేళ ఈ మాట విని నవ్వుకున్నారేమో. వీళ్ళని విడిపించడానికి దేవుడంట ఎవరినో పంపుతాడని హేళన చేసి ఉండొచ్చు. కానీ ఇశ్రాయేలీలు దేవుని మాట పట్ల విశ్వాసముంచిన పితరులు వారి తరంలో ఉంటున్న వారిని ఇలాగే బలపరిచారు. ఖచ్చితంగా దేవుడు మాట తప్పనివాడు. మన పితరులకు సెలవిచ్చినట్లుగా ఈ ప్రాంతము నుంచి దేవుడు మనల్ని విడిపించి తీసుకొని వెళ్ళగలడు అని. ఆ పరిస్థితులలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఫరో చేతులలో నుండి విడిపించి తీసుకుని వెళ్ళేటట్లుగా, ఈ మాట నమ్మేటట్లుగా పరిస్థితులు ఏమైనా ఉన్నవా? లేవు. అయినా దేవుడు సమస్తమును చేయగలడని నీవు నేను నమ్మి తీరాలి. ఇశ్రాయేలీలు అదే చేశారు ప్రియమైన వారిలారా. వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు. ఎందుకంటే మహానాయకుడైన మోషే పుట్టాడు, మోషే ఎదిగాడు. అంతేకాదు, ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుని చేత నడిపింపబడి ఫరో ఎదుట నిలిచారు. మహా అద్భుతములు జరిగాయి. ఒకరోజు ఫరోనే మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎంత ఆశ్చర్యం! దేవుడు తన బాహుబలాన్ని చూపించాడు. తన తీర్పులు ఇశ్రాయేలీల సమక్షంలో ఐగుప్తీయులకు తీర్చాడు. తన తీర్పులు ఎన్ని అద్భుతాలు! ప్రపంచం కని విని ఎరుగని రీతిగా తన పిల్లలను ప్రపంచం ఆకర్షించేటట్లుగా 40 సంవత్సరాలు నడిపించి కానాను దేశానికి తీసుకుని వెళ్ళాడు ప్రేమల వారలారా. ఇప్పటికీ ఎంత ఆశ్చర్యం! దయచేసి మీరు ఆలోచించండి. లేఖన సత్యాలను మనం గుర్తించగలిగితే దేవుడు ఎప్పటికీ నమ్మదగినవాడు. అది సంవత్సరాలైనా, పరిస్థితులు తలక్రిందులుగా ఉంటున్నా, జరగదు అనుకున్న దేవునికి సరిహద్దులు లేవు. మనుషులుగా మనకు సరిహద్దులు గలవు. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వసిస్తే, విశ్వసించిన నీ ఎడల కూడా సమస్తమును సాధ్యము చేయగలిగిన సమర్థుడు దేవుడు. ఇందులో అనుమానం లేనే లేదు. పరిస్థితులకు అతీతుడుగా దేవుడున్నప్పుడు నువ్వు పరిస్థితులలో ఉండి ఆలోచిస్తే దేవుని మహిమ, దేవుని గొప్పతనం మనకు అర్థం కాదు. పరిస్థితులలో నుంచి బయటకొచ్చి నా దేవుడు చేయగలడని నువ్వు నమ్మితే నీ నిరీక్షణ, నా నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ప్రేమన దేవుని పిల్లలారా. మోషే పెద్దవాడైనప్పుడు రాజుకు ఎదురు నిలిచి ఇశ్రాయేలీల పక్షాన నిలబడ్డాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీలను సిగ్గుపరిచాడా? లేదు. వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు ప్రేమన దేవుని పిల్లలారా.
ఐగుప్తీలే వారి ఆభరణాలను, బంగారాన్ని ఇచ్చి మరీ పంపించారంటే మీరు ఆలోచించండి. ఊహించగలమా ఇది? కానీ జరిగింది ప్రియమైన వారలారా. గతములో జరిగింది మన కళ్ళ ముందు పెడుతూ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. మన నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు రెండవ రాకడ. ఆయన వస్తాడు. విశ్వాసముతో సిద్ధపడి ఉన్న మనల్ని మరణించిన తిరిగి లేపి ఆయనతో కూడా పరలోకానికి తీసుకుని వెళతాడు. పరలోకానికి తీసుకుని వెళితే కోటాను కోట్ల సంవత్సరములో ఆయనతో కూడా ఆనందంగా ఉంటాం ప్రియమైన వారలారా. ఆ కోటాను కోట్ల సంవత్సరాల ఆనందాన్ని మనం తలుచుకుంటే ఈ భూమి మీద ఉంటున్న ఈ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చిన్నవి కదా. పొందబోయే మహిమలోకాన్ని మర్చిపోతున్నాం గనుకనే ఈ కష్టాలు భారం అనిపిస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నాం. కానీ నువ్వు పొందుకోబోయే పరలోకం ముందు వీటిని ఆలోచించిప్పుడు ఎన్నదగినవి కావు. కాబట్టి మన నిరీక్షణల గురించి ఈరోజు మనం కూడా మాట్లాడుకుంటే, లోకము యేసుక్రీస్తు రెండవ రాకడన్నారు కదా, ఏది అని మనల్ని గేలి చేస్తుంటుంది ప్రియమైన వారిలారా. అయినప్పటికీ వారి మాట మనం వినటానికి వీలు లేదు. ఎందుకంటే మాట ఇచ్చింది మన కొరకు మొదటిసారి వచ్చి రక్షణను అనుగ్రహించిన యేసుక్రీస్తు. ఆయన మొదటిసారి వచ్చాడు. వచ్చి ఆయన చెప్పాడు, నేను మరలా తిరిగి వస్తాను అని. వస్తానని మాట ఇచ్చిన ఆయన రాకుండా ఉంటాడా? దయచేసి మీరు ఆలోచించండి. లోకం ఏమనుకుంటుందో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ముందుకు వెళ్ళగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. రెండవ రాకడ పంచభూతాలు మికుటమైన వేండ్రంతో లయమైపోతాయి. చీకటి సూర్యుని కమ్ముతుంది. చంద్రుడు కాంతినివ్వడు. నక్షత్రములు రాలిపోతాయని మీరు మాట్లాడారు కదా, ఏమైంది అని పితరుల మొదలుకొని ఇప్పటి వరకు బైబిల్ వ్యతిరేకులు క్రైస్తవ్యాన్ని అపహాస్యము చేస్తూనే ఉన్నారు ప్రేమన వారలారా. అయినా నీవు నేను విశ్వసించవలసింది, ఆయన వస్తాడు. ఎందుకు? ఆయనే మనతో చెప్పాడు గనుక. ఆల్రెడీ మొదటిసారి మనందరి కొరకు వచ్చాడు గనుక రెండవసారి కూడా ఆయన వస్తాడు. 400 సంవత్సరాల తర్వాత మోషే గారు రాలేదా? 2000 కాదు కదా, ఇంకెంతకాలమైనా అలాని కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రపంచానికి ఉంటుంది అన్న అవకాశం లేదు. సూచనలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆయన ఏ క్షణమైనా రావచ్చు అన్న విశ్వాసముతో నీవు నేను ఉండాలి ప్రేమల వారలారా. యేసుక్రీస్తు మనందరికిచ్చిన వాగ్దానము, మాటను దయచేసి మీరు చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం అండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కాబట్టి లేఖనాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు నమ్మదగినవాడు, ఖచ్చితంగా మన కొరకు వస్తాడు. ఆయన వస్తే ఈరోజు తట్టుకోలేకపోతున్నాను అన్న ఈ కష్టాలు, కన్నీళ్ళు ఇంకా ఉంటాయా? కష్టాలకు, కన్నీళ్లకు ముగింపు ఉంటుంది. ఆయన వస్తే మనం పొందబోయే ఆనందానికి మాత్రం ముగింపు లేదు. కుటుంబ సమస్యలు వేధిస్తున్నాయా? నీ ప్రభువు, నా ప్రభువు నీ కొరకు, నా కొరకు వస్తాడు. ఈ సమస్యల వలయములో నుంచి మనల్ని బయటికి తీసుకొని వెళతాడు. ఆర్థిక ఇబ్బందులలో కృంగిపోయి చావాలని ఆలోచిస్తున్నావా? ఎంతకాలం? ప్రభువు నీ కొరకు, నా కొరకు వస్తాడు. నిన్ను నన్ను తీసుకుని వెళతాడు. ఈ సమస్యకు ముగింపుంది, కానీ పరలోకానికి వెళితే ఆ ఆనందానికి ముగింపు లేదు. ఎంత మంచి జీవితం నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తుందో చూడండి. విశ్వాసము కలిగి రక్షణ పొందుకొని ఆ నిరీక్షణతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారము దేవుని పిల్లలమైన మనము ప్రేమన దేవుని పిల్లలారా.
విశ్వాసాన్ని కోల్పోయి, రక్షణను వదిలేసి, నిరీక్షణను మనం కలిగి ఉండకపోతే సమస్యల వలయములో చిక్కుకొని పోయి చావాలనిపిస్తుంది. నా బ్రతుకు ఇంతే అనిపిస్తుంది ప్రియమైన వారలారా. కానీ నీ జీవితం ఇది మాత్రమే కాదు. నీ కొరకు ప్రభు రానయ్యున్నాడు. ఖచ్చితంగా నిన్ను నన్ను తీసుకొని వెళతాడు. ఆయన ఏ క్షణమైనా రావచ్చు. ప్రపంచ పరిస్థితులు అద్దం పడుతున్నట్లుగా మనకు కనపడుతున్నవి. యేసుక్రీస్తు రెండవ రాకడక సూచనలు మనకు కనబడుతున్నప్పుడు ప్రేమన వారలారా, నిరీక్షణను మనం కోల్పోవటానికి వీలు లేదు. ఈ జీవితంలో విజయాన్ని సాధించడానికి మనకు అనుగ్రహింపబడిన ఆ నిరీక్షణ కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. సమస్యలు రాగానే గదిలోనికి వెళ్ళటం కాదు. ఒకవేళ గదిలోనికి వెళితే ప్రార్థనలో ఉండాలి. లేదు, గదిలోనికి వెళ్ళి దేవుని మాటలను మరిచిపోయి దుష్టుని చేత ప్రేరేపింపబడి చనిపోతున్న వారు ఎక్కువ మంది. అందుకే బయటికి రా, ఆకాశం వైపు చూడు. ఆకాశం వైపు ఎందుకు చూడాలి? నీ ప్రభువు నా ప్రభువు అక్కడి నుండే ఆకాశ మేఘారూఢుడై ఆయన రానయ్యున్నాడు. ప్రభువా, నా కొరకు నువ్వు వస్తావు, ఈ కష్టాలు కన్నీళ్లు నాకుండవు అనే నిరీక్షణ కనబడుతున్న మేఘాలు, కనబడుతున్న ఆకాశము చూస్తున్నప్పుడు గుండె బరువు తగ్గిపోయి నా ప్రభువు నా కొరకు వస్తాడన్న ఆనందాన్ని మనం కలిగి ఉంటాం ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి లేఖన సత్యాలను. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడనే విశ్వసించాం. మరి మనము కూడా మరణించి తిరిగి లేస్తాం. మేఘముల మీద ఆయనను ఎదుర్కొనుటకు కొనిపోబడతాం. ఆ తర్వాత ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళి ఆయనతో కూడా సింహాసనములో కలకాలము కోటాను కోట్ల సంవత్సరాలు ఆనందిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ కష్టాలు కన్నీళ్ళు ఏమాత్రము ఎవరికి నా కష్టం రాదు అంటున్నాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు పొందిన కష్టాన్ని ఆలోచించు. అసలు మనది కష్టమే కాదు. ప్రవక్తల కష్టాలు కన్నీళ్లు ఆలోచించండి. అసలు మనం చెప్పుకోదగినవి కానే కాదు ప్రేమన వారలారా. లోకంలో ఉంటున్న మనుషులను పోల్చుకుంటున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితాలలోనికి వెళ్ళగలిగితే కష్టాలు కన్నీళ్లు వారివి. వాటికే వారు కదలకుండా నిలబడగలిగారంటే మన జీవితంలో ప్రేమన దేవుని పిల్లలారా ఏముంది చెప్పండి. దయచేసి దేవుని వాక్యమును బట్టి మనము నిరీక్షణ కలుగుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడిన వారుగా మనం ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. ప్రభువు మాట తప్పనివాడు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు. వారు సిగ్గుపరచబడ్డారా? లేదే. ఇశ్రాయేలులు మోషే గారి కొరకు ఎదురు చూశారు. వారు సిగ్గుపరచబడ్డారా? లేదే. ఈరోజు మనము రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మనము కూడా సిగ్గుపరచబడము. పరలోకాన్ని చూస్తూ, పరలోకాన్ని అదృశ్యమైన దాన్ని కళ్ళ ముందు ఉన్నట్లుగా భావిస్తూ ఈ కష్టాలను కొద్ది కాలం భరించలేమా? కొద్ది కాలం అంటే ఎంత కొద్ది కాలము? జీవితమే ఆవిరి వంటిది అన్నాడు మన ఆయుష్. సగకాలం బ్రతికేశాం, ఇంకా కొద్ది కాలము. ఈ కొద్ది కాలం ఎందుకు తట్టుకోలేకపోతున్నాను అంటున్నామంటే దేవుని వాక్యము నిరీక్షణ మన హృదయాలలో లేకపోవటాన్ని బట్టి ప్రేమను వారలారా. ఉద్యోగం వస్తే నా కష్టాలు పోతాయని ఎంత కష్టపడటానికైనా విద్యార్థులు ఇష్టపడుతున్నారు కదా. ఎందుకు ఇష్టపడుతున్నారు? ఉద్యోగం వస్తే ఈ కష్టాలు ఉండవు అని. మీరు ఆలోచించండి. హాస్టల్కి వెళ్ళిపోతున్నవాడు ఆదివారం అమ్మా నాన్న వస్తారో అనే ఆ ఆశతో వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువే నీ కొరకు నా కొరకు వస్తానన్నప్పుడు మనం ఎందుకు ఈ నిరీక్షణను కోల్పోవాలి? దయచేసి లేఖన సత్యాలను గుర్తించండి. దుష్టుడు వలన అనేకుల జీవితాలలో ఇలాంటి సమస్యలే ఉన్నవి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి మీరు స్థిరముగా ఉండాలి. ఎలా? నిరీక్షణను జ్ఞాపకం చేసుకుంటే బలం వస్తుంది ప్రేమన వారలారా. ఆ బలముతో మన బ్రతుకు కాలంలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇంకా ప్రభువుని అంగీకరించలేదా? విశ్వాసములోనికి రా. ప్రభువు నీ కొరకు నా కొరకు జన్మించాడు. ఆయన శిలువ రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు.
నువ్వు విశ్వసించగలిగితే, ఆయనలోనికి నువ్వు రాగలిగితే, బాప్తిస్మము ద్వారా రక్షణను నువ్వు స్వీకరించగలిగితే, నీకు కూడా ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. నువ్వు కూడా తిరిగి లేస్తావు. మిగిలిన కాలమంతా కోటాను కోట్ల సంవత్సరాలు ఆనందంగా పరలోకములో ప్రభుతో కూడా మనం ఉంటాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ మాటలతోనే ఒకడినొకడు ఆదరించుకోండి అన్నాడు. ఆ రోజు కష్టాలకు ఫరో కారకుడైతే, ఈరోజు మన ఇబ్బందులకు దుష్టుడు కారకుడు. పాపపు బానిసత్వంలో మనం ఉన్నాం. ఆ రోజు ఐగుప్తీల బానిసత్వంలో వారున్నారు. ప్రేమన వారలారా, దేవుడు విడుదల కలిగించాడు, మనకు కూడా విడుదల కలిగించాడు. ఇక సంపూర్ణమైన విడుదల యేసుక్రీస్తు రెండవ రాకడలో నీకు నాకు కలగనుంది. దయచేసి ఆశను కోల్పోతే మనిషి చచ్చిపోతాడు. నిరీక్షణ కోల్పోతే మనం ఏమీ సాధించలేం. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిన్ను ఆదరించే మాటలు ఒకటి కాదు, కొన్ని వందల వేల మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలులకు ఒకే ఒక్క మాట 400 సంవత్సరాలు ఆదరిస్తే, ఇన్ని మాటలు నిన్ను ఆదరించడానికి దేవుడు వ్రాసి నీ కళ్ళ ముందు పెట్టాడు కదా. దయచేసి ఆత్మీయంగా విశ్వాసముతో ముందుకు వెళ్ళాలే తప్ప, లోకాన్ని చూసి నీరసించిపోయి నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయి మరలా పాపములోనికి దయచేసి వెళ్ళొద్దు. ఆ నిరీక్షణను మాటి మాటికి జ్ఞాపకము చేసుకుంటూ బలపడుతూ మనము దేవుని కొరకు నిలబడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బలపరిచారు. విశ్వాసముతో రక్షణ నిరీక్షలను కలిగి ఉంటున్నాయన నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శ్రమలలో నిలబడే శక్తిని నాయన ఇవ్వండి. నీ పిల్లలుగా నాయన బ్రతుకుతున్నప్పుడు దుష్టుడు అనేక రకాలుగా శోధిస్తుండగా నాయన, ప్రతి శోధనను నాయన మీ వలన పొందిన నిరీక్షణను కలిగినైనా నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను ఈ నూతన సంవత్సరంలో కూడా బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలకు నాయన నూరంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. దుష్టుని శోధనలు నాయన బలంగా ఉంటున్న కుటుంబాలలో నాయన నీ వాక్యపు నెమ్మదిని అనుగ్రహించండి. పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, కుటుంబాలను నీ వైపు ఆకర్షించండి. తండ్రి, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలములో నీ కాడిని మొయ్యాలి అన్న ఆలోచన తండ్రి యువతలో నాయన తీసుకొని రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నాయన. తండ్రి, ఈరోజు వాక్య పరిచర్య అనేకులను బలపరుచున్నట్లుగా నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మీ సహాయానికై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సహాయము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మనందరికీ నీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేతులు ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్ష
రక్షణతో నిల్చును ప్రేమ